అమ్మవారిని అయితే ఎంత చక్కగా అలంకరించినవే. అవునా తేజ, కానీ చాలా టైం పట్టింది నాకైతే. సిరి పెట్టుకో. అదేంటి స్వాతి, నాకు పెట్టినావు కదా, సిరికెందుకు పెట్టావు? అదేంటి అట్లా మాట్లాడుతున్నావు? అది నా తమ్ముని భార్య, నా మరదలు. దాని కాళ్ళు పట్టుకుని నేను పసుపు రాయన్నానే. నాకంటే చిన్నవాళ్ళు తోటి కోడల్లా కానీ మరదన్లా కానీ నేను కాళ్ళకు పసుపు రాయనే. అదేంటి అట్లా అంటున్నావు? ఈరోజు శుక్రవారం, శ్రావణ శుక్రవారం రోజు ఎవరు మన ఇంటికి వచ్చినా కూడా సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావించి కాళ్ళకు పసుపు రాయాలి. అంతేగాని చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అంటున్నావు. చిన్న పిల్లలు వచ్చినా కూడా వాళ్ళని అమ్మవారి స్వరూపంగా భావించి కాళ్ళకు పసుపు రాసి పసుపు బొట్టిస్తాం మనం. నీ పద్ధతి అయితే నాకేం నచ్చట్లేదే. చూడు స్వాతి, పసుబొట్టు ఇచ్చేటప్పుడు ఎవరిని తక్కువ చేసి చూడద్దు. ఆ అమ్మవారు ఎవరి రూపంలో వచ్చేది తెలియదు. అదేంటి నీకంటే చిన్న వాళ్ళకి ఇయ్య అంటున్నావు? ఒకవేళ సాక్షాత్తు ఆ అమ్మవారే నీ మరదల రూపంలో వచ్చిందనుకో, పసుబొట్టు ఇయ్యవానే? స్వాతి, సిరేదే? వదిన ఇగో ఈ పూలే దొరికినాయి. అదేంటి సిరి, నువ్వు ఇటు నుండి వస్తున్నావు? అదేంటి వదిన, నువ్వే కదా పూలు కోసుకురమ్మని చెప్పినావు. ఇందాకే తీసుకుని వచ్చినావు కదనే, పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. అదేంటి వదిన, నేను పూలు తీసుకొచ్చిందే ఇప్పుడు, నువ్వేమో పూజ కూడా కంప్లీట్ చేసినావు అంటున్నావు. నేను పూల కోసం చాలా దూరం వెళ్ళి తీసుకొచ్చిన. చూసినవానే స్వాతి, వచ్చింది సాక్షాత్